ఈరోజు వినిపించబోతున్న నవల అనురాగ తరంగాలు. రచన కోమలాదేవి గారు. ఆకుపచ్చ గొడుగు తెరుచుకొని ధీమాగా నుంచున్నట్లుంది ఆ మహా అశోక వృక్షం. గాలికి మెల్లగా వయ్యారంగా కదులుతున్న లేత కొమ్మలు వింజామరలు వీస్తున్నంత హాయి గొల్పుతుంటే మధులోని కవి సుషుప్తావస్థను వదలగా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ చెట్టుబోదెను ఆనుకున్నాడు. అతడి స్నేహితులు కూడా మౌనం దాల్చి అస్తమిస్తున్న సూర్యుణ్ణి తిలకిస్తున్న వేళలో మధు ప్రశ్నించాడు. వైవాహిక జీవితం విజయవంతం కావాలంటే ఏం చెయ్యాలి? ఆ ప్రశ్నకు వివాహితులైన ముగ్గురు స్నేహితులు తమ తమ ముఖాలు ఒకరినొకరు చూసుకున్నారు. వారి ముఖాల్లో చిలిపితనం, ఆనందం, ఆశ్చర్యం కలగాపులగంగా కనిపించాయి. మధు ప్రత్యేకంగా ఒకరిని ఉద్దేశించి అడగలేదు. రత్నం కన్నుగీటి ఆవేశపూరితుడైనట్లు నటించి పద్యం పాడినట్లు రాగ తాళ లయగతి విశిష్టలతో సంకలితమై ఉత్సాహ ఉద్రేకాలతో ఉరకలు పెట్టినట్లు అవిచ్ఛిన్నంగా ప్రేమగీతికను ఆలాపించి సీరియస్గా వింటున్న మధు స్నేహితుడి జబ్బ కాస్త బలంగా చరిచి, ఒరేయ్ రత్తయ్య, నువ్వు గాని ఈ రకంగా పాడి ఉన్నట్లయితే మా చెల్లమ్మ ఎప్పుడో నీ తల మీద లయబద్ధంగా వినాశభేరి మోగించేది. అంతా కలిసి పకపక నవ్వారు. అవునరా, నువ్వే నా ప్రేమ రాణివి అని అప్పుడప్పుడు పైకెత్తెయ్యాలి. అనురాగ తరంగాలపై తేలిపోవాలి. కాసేపు మళ్ళీ నిశ్శబ్దం. మరొకరన్నారు, మొదటి పాయింట్ డబ్బు ఆమె చేతిలో పడకుండా అడిగింది అంటూనే మన పరిధిలో మనముంచాలి. రెండో పాయింట్, మొదటి నుండి ఆమెను పక్కలోనే కూర్చోబెట్టుకోవాలి, నెత్తిమీదికి ఎక్కకుండా. 3, ఏ బలహీన క్షణాల్లో కూడా ఆమెకు ఏది ప్రామిస్ చేయకూడదు. మరొకరన్నారు, 4వ పాయింట్, అలిగి బెట్టు చేసి కోపగించుకోవాలి, ఇంటికి ఆలస్యంగా రావాలి, తలనొప్పి అని పడుకొని సేవ చేయించుకోవాలి, ఆమెను ఇబ్బంది పెట్టినా మనదే పై చెయ్యని నిరూపించుకోవాలి. అప్పుడే వైవాహిక జీవితం విజయవంతమవుతుంది. అంతే అంతే అనుకుని తలలు ఊచారు. అయితే మీ అందరూ ఇట్లా చేస్తున్నారన్నమాట. దానికి జవాబు రాకపోయేసరికి మధు ఆశ్చర్యంతో అందరినీ మార్చి మార్చి చూసి విరగబడి నవ్వాడు. మేం నీ ప్రశ్నకు జవాబిచ్చాం, అట్లా చేస్తున్నామని అనలేదే అన్నారొకరు. ఆ మాటలకు మధుతో పాటు మిగతా వారు కూడా నవ్వేశారు. తరువాత ఒక స్నేహితుడన్నాడు, ఒరేయ్, ఇద్దరి చేతుల్లో ఉంది, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరి బలహీనతలను ఒకరు సహించాలి, తప్పుల్ని క్షమించుకోవాలి, అడ్డుపడే రాళ్లను ముళ్లను తప్పించుకుంటూ తొలగించుకుంటూ సాగిపోవాలి. ఎస్, అంతే అన్నారు మిగతా ఇద్దరు. నీకొక రూల్, ఆమెకొక రూల్ ఉండకూడదు. అవును, అది కష్టమే, కానీ అతి ముఖ్యమైన పాయింటే. ప్రేమ ఉన్న చోట సహనం ఉంటుంది. ఈరోజు నేను ఆలస్యంగా వెళ్తాను, కోపగించుకుంటుంది. ఫ్రెండ్స్తో కాసేపు పార్క్లో తిరిగి కాఫీ తాగి వచ్చానని చెబుతాను, ఓకే అంటుంది. రేపు తన ఫ్రెండ్స్తో వెళ్ళి వచ్చినప్పుడు నేను ఓకే అంటాను. అంతే సింపుల్, రత్నం అన్నాడు. అంత సింపుల్ కాదు, నీకింకా పిల్లలు లేరు. రేపు పోలియో డ్రాప్స్ వేయించాలి. త్వరగా వెళ్ళకపోతే ఇంకేం లేదు. ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో విసుగు. ఒకరు నవ్వి తల ఊచుతూ మెల్లగా అన్నాడు, అవునరా, ఒక్కడుగు భార్య వైపు వేస్తే 10 అడుగులు డాక్టర్ వైపు వెయ్యాలి. అది మర్చిపోతాం. పూర్ ఫెలోస్ మీ. ఈ మారు అంతా నవ్వారు. వాచి చూసుకున్నారు. మిత్ర బృందంతో గడిపి దాదాపు గంట కావస్తోంది. అంతా లేచారు. రత్నం ఆఖరుగా ఒక ప్రశ్న వేశాడు, పెళ్ళెప్పుడ్రా, వివరాలు చెప్పలేదేం? మధు చిరునవ్వు నవ్వాడు. చేసుకోనా వద్దా అని ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాను. ఓహ్ భలే, ఇంకా చాలా దూరానున్నావు, వస్తాం అంటూ నలుగురు స్కూటర్లెక్కి వెళ్ళిపోయారు. మధు వెంటనే ఇంటికి వెళ్ళవలసిన అగత్యం లేదు. కాసేపు షికారుగా అలా తిరిగి రావాలనిపించింది. స్నేహితులకు చెయ్యూపి తను గండిపేట రోడ్డెక్కాడు. చాలా దూరం వెళ్ళాక జనం బాగా పలుచబడ్డారు. స్కూటర్ వేగం తగ్గించి అటు ఇటు చూసుకుంటూ వెళ్తున్నాడు. నల్లటి రాళ్ల బండలు ఎక్కడ చూసినా పరుచుకొని ఉన్నాయి. ఒకచోట లారీ ఆగి ఉంది. కూలీలు రాళ్లు నింపుతున్నారు. మధు స్కూటర్ ఆపి ఒక రాతి మీద కూర్చున్నాడు. వారిని చూసి కష్టజీవులు పాపం అనుకున్నాడు. మేస్త్రి అవసరం పెడుతున్నాడు, త్వరగా నింపమని. మధు తనలో తాను నవ్వుకున్నాడు. ఒకరు మోసేవారైతే మరొకరు స్వారీ చేసేవారు. ప్రపంచంలో ఉండేది ఈ 2 జాతులే. అతడు తిరిగి స్కూటర్ ఎక్కి ముందుకెళ్ళాడు. కాస్త దూరంలో ఒక కారు ఆగి ఉంది. దాని పక్కగా పోతూ గమనించాడు.
బానెట్ ఎత్తి లోపల ఏదో సరిచేస్తున్నాడు ఒక వ్యక్తి. స్కూటర్ వేగం తగ్గించి చూశాడు. ఆయన నిఠారుగా అయి మధు దశ చూశాడు, కానీ పిలవలేదు. మళ్ళీ వంగి తలదూర్చాడు. మధు వెనక్కొచ్చి స్కూటర్ ఆపాడు. కారు లోపలికి చూశాడు. అందాల రాశి, భువనైక సుందరి ఆందోళనతో వాచి చూసుకుంటూ, అసహనంతో బయటికి చూస్తూ, ఎవ్వరూ లేరు, పాపం ఇతనొక్కడే కాబోలు. ఏమండి, ఏదో అయినట్లుందే అన్నాడు పక్కగా వెళ్ళి. ఆయన లేచి మధు వైపు చూశాడు. మీకేమైనా దీని సంగతి తెలుసునా అన్నాడు ఇంజిన్ వైపు చూపిస్తూ. లేదండి, స్కూటర్ను బాగు చేసుకోవటం మాత్రమే తెలుసును. ఆయన అయితే నీతో నాకేమిటి అన్నట్లు మళ్ళీ వంగి ఏదో చూస్తున్నాడు. అతడి పాటికి అతను వదిలేసి వెళ్ళటం ఇష్టం లేకపోయింది మధుకు. అక్కడే నుంచుని ముచ్చట పెట్టుకున్నాడు. దానివల్ల అతడికి తెలిసినది, అతడి పేరు ప్రబోధ్. అతడొక సైంటిస్ట్. కాసేపు ఏకాంతంగా గడపాలని గండిపేటకు వెళ్తున్నాడు. అరగంట గడిచినా బండి కదలనని మొరాయించినట్లే ఉంది. ఆయన లేచి నుదురు తుడుచుకున్నాడు. కారును లాక్ చేయండి సార్, నాతో రండి, మిమ్మల్ని ఊళ్ళోకి తీసుకెళ్తాను. రేపు ఉదయం మెకానిక్తో రావచ్చు, లేదా ఈ రాత్రికి ఎవరినైనా తీసుకొని వచ్చి కార్ని తీసుకెళ్ళొచ్చు. ఆయన మెచ్చుకోలుగా మధు వైపు చూశాడు. సరే అని నీతో రావటానికి నాకే అభ్యంతరం లేదు, కానీ ఈ కారులో కొన్ని ముఖ్యమైన పరికరాలు, రికార్డులు ఉన్నాయి. వాటిని వదిలి వెళ్ళను. తల్లి పిల్ల న్యాయమనుకో అన్నారాయన సరదాగా నవ్వుతూ. తల్లి పిల్ల న్యాయం ఏమిటా అని ఆలోచించి అర్థం కాగానే తను నవ్వాడు. సరే, నేను వెళ్తాను, ఇంకో అరగంటలో చీకటి పడుతుంది కూడా. స్కూటర్ వేగాన్ని పుంజుకొని దూరాన మాయమైంది. ప్రబోధ్ బోనెట్ మూసి నడుం మీద 2 చేతులుంచుకొని నడుం విరుచుకున్నట్లు చేసి ఆ తరువాత చేతుల్ని చూసుకున్నాడు. సగం గ్రీసు బట్టలకు అయ్యే ఉంటుంది. పాతగుడ్డకు చేతులు తుడిచేసుకుని కారు తలుపు మీద మోచేతులుంచుకొని తీరుబడిగా రహదారిని చూస్తున్నాడు. 1 సైకిళ్లు కనబడ్డాయి. జనం ఆ వైపు రావటం తగ్గింది. ఒక బస్సు ఆగింది. ఏం సార్ అన్నాడు డ్రైవర్. నవ్వి చెయ్యి ఊపాడు ప్రబోధ్. బస్సు వెళ్ళిపోయింది. ప్రబోధ్ అటు ఇటు చూసి, కోటి ఇంక రావచ్చు అన్నాడు. హమ్మయ్య అనుకుంటూ వెనక సీటు క్రింద ఉన్న పెద్ద జంపకానాను తొలగించి కోటి బయటికి వచ్చి సీట్లో కూర్చున్నాడు. సార్, అతడు మళ్ళీ వస్తాడా? ఏమో, తల తిప్పకుండా అన్నాడు ప్రబోధ్. మీకేమనిపిస్తోంది? రాడు. మనస్సాక్షికి జవాబు చెప్పుకోవాలి కదా. అందుకని నా దగ్గర కాసేపు నుంచుని ఏదో సహాయం చేయటానికి ఇష్టమున్నట్లు ప్రవర్తించాడు, వెళ్ళిపోయాడు. ఒకవేళ వస్తే దానికి కూడా మనం రెడీగా ఉండాలి. ప్రబోధ్ ఈ మారు లోపలికి చూశాడు. తరువాత నవ్వాడు. తల చేసుకుని టార్చి తీసుకో, అతడు కానీ వస్తే నువ్వు ఇట్లా కనబడకూడదు. కాస్త దూరం వెళ్ళి లిఫ్ట్ కోసం చేయి చాపు, నిన్నెక్కించుకుంటాను. మధ్య పాపిటి తీసుకొని పెదవులు వంకరగా తిప్పుకో. కోటి అలాగే దువ్వుకుని పెదవులు వంకరగా పెట్టుకొని దిగాడు. చూడండి అన్నాడు. ప్రబోధ్ నవ్వాడు. గుడ్, చాలా తమాషాగా ఉన్నావు. వెళ్ళి దూరంగా నుంచో, చూద్దాం. అతడు కానీ రావాలనుకుంటే మరో అరగంటకంతా వచ్చేస్తాడు. రాకపోతే అంతేలేండి, కానీ నన్ను ఎక్కించుకోవటం మర్చిపోవద్దు పోయినసార్లాగా. ప్రబోధ్ నవ్వాడు. కానీ కోటికి లోపల కాస్త కోపంగానే ఉంది. గబగబా ముందుకు వెళ్ళి ఆ మసక చీకటిలో మాయమయ్యాడు. ప్రబోధ్ సిగరెట్ వెలిగించి లోపల కూర్చున్నాడు. బాగా చీకట్లు నలుమూలలుగా వ్యాపిస్తున్నాయి. పగలంతా అలసిపోయిన ప్రకృతి ప్రశాంతంగా నిశీది ముసుగును మెల్లమెల్లగా లాక్కుంటోంది. ఆ నల్లటి మేలి ముసుగులో మెరుస్తున్న తళుకుల్లా అక్కడక్కడ ఒక్కో నక్షత్రం మిణుకు మిణుకుమంటోంది. వాచి చూసుకున్నాడు. అంకెలు మెరుస్తూ ఆ చీకట్లో ఒక విధమైన వరసంబంధమైనవిగా, ఈ పృథ్వీపై తన మణికట్టు మీద ఉన్న అంకెలుగా కనిపించలేదు. నల్లటి డయల్, లేత ఆకుపచ్చ అంకెలు. దాదాపు 35 నిమిషాలు దాటిపోయాయి. లాభం లేదు, అతడు రాడు. ఒక విధమైన నిరాశ అతన్ని మెల్లగా వశపరుచుకుంది. తన వారం రోజుల శ్రమ ఇంకా ఫలించలేదు. స్టీరింగ్ వీల్ ముందర కూర్చొని కారు స్టార్ట్ చేశాడు. కారు జీవం పోసుకుంటున్నట్లు మెల్లగా కదిలింది. ఆ తర్వాత పెద్ద రొద చేసింది. హెడ్లైట్స్ వెలిగాయి. ఆ దీపకాంతిలో ఎదుట ఎవ్వరూ కనబడలేదు. ఇక వెళ్ళిపోవాలి. తను గొప్ప సైంటిస్టు, మేధావి, ఓటమిని ఎరుగని అతడికి తన అంచనాలు ఇంతవరకు పొరబడలేదు. అయినా కేవలం ఒక మానవుడు కావలసి వచ్చిన దగ్గర ఈ విధమైన ఓటమి. కారు దూసుకొని పోయింది. ఎన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. 1/2 మైలు దూరాన కోటి చేయి చాపి నుంచున్నాడు. పెదవులు వంకరగా పెట్టి ఆ కార్ను ఆపాడు. ప్రబోధ్ డోర్ తీస్తూ రా అన్నాడు. పెదవులను మామూలుగా పెట్టుకొని రాలేదు కదూ సార్
సారీ అన్నాడు కోటి బాధగా. కార్ కొంత దూరం వెళ్ళింది. హెడ్లైట్స్ కాంతిలో దూరంగా ఒక స్కూటర్ రావటం కనబడింది. కారు స్లో చేశాడు. స్కూటర్ దగ్గరగా వచ్చి ఆగింది. అతడు మధు వెనకాతల మరో వ్యక్తి కూర్చున్నాడు. ప్రబోధ్ నోటి వెంట అట్లాస్ట్ అన్న మాటలు నిండుగా ఆనందంగా వినబడ్డాయి. కార్ లోపల లైట్ వెలిగింది. కోటి ఆయన వైపు చూశాడు. ప్రబోధ్ ముఖంలో సంతోషం తన వైపు ప్రసరిస్తున్నదిలా ఉంది. కార్ దిగి బయటికెళ్ళాడు ప్రబోధ్. మిస్టర్ అన్నాడు. నా పేరు మధు అన్నాడు స్కూటర్ని ఆపుతూ. కుస్తీ పట్టాం, బాగైంది, కానీ ఎందుకైనా మంచిది మాతో పాటు వస్తే బాగుంటుంది. మెనీ థ్యాంక్స్, చాలా శ్రమ తీసుకున్నారు. మెకానిక్ ఏదో విసుగ్గా అనబోయాడు. బాబు, నీ ఫీజు నీకు ఇస్తానులే, ఆ మాత్రం తెలియదా ప్రబోధ్ అంటూ తన సీట్లో కూర్చున్నాడు. ముందు కారు వెనక స్కూటర్ వెళ్ళాయి. మధ్యలో కారు ఏ ట్రబుల్ ఇవ్వలేదు. కంటోన్మెంట్ దగ్గరున్న ఒక సుమారైన ఇంటి ముందు ఆగారు. మరోమారు ఆయన మధుని అభినందించారు. 25 రూపాయలు మెకానిక్ ఇచ్చాడు. మధుని లోపలికి తీసుకుని వెళ్ళాడు. సార్, ఇతనెవరు, ఎక్కడ కనిపించారు అని అడిగాడు మధు కోటిని చూపిస్తూ. అరే మర్చిపోయాను, నాతోనే ఉన్నాడు, సహాయం కోసం వెళ్ళాడు, చెప్పలేదు కదూ. నువ్వు వెళ్ళావు, అతడు వచ్చాడు, ఇద్దరం కలిసి తిప్పలు పడ్డాం. పేరు కోటీశ్వర్, అయితే మేం కోటి అంటాం, నా అసిస్టెంట్. కోటి చేయి చాపాడు. మద్యపాపటి వంకర పెదిమల గొడవ లేదని ఆనందించాడు. మధు కరచాలనం చేశాడు. ఆ డ్రాయింగ్ రూమ్ కళాత్మకంగా అమర్చబడి పెద్ద పెద్ద పెయింటింగ్స్తో కళాఖండాలతో అమర్చలేదు. సోఫాలు, ఫోన్, బుక్ షెల్ఫ్ నిండా పుస్తకాలు తప్ప మరేం లేవు. మీరు ఒంటరిగా ఉంటారా? నోనో, నా భార్య, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు, కానీ అందరూ బిజీయే. కాఫీ అంటూ లేచాడు కోటి. వద్దండి, మెకానిక్ని వదిలిపెట్టాలి అంటూ లేచాడు మధు. మా ఇల్లు తెలుసు, వస్తూ పోతూ ఉండండి, ఇది నా అడ్రస్, ఆఫీస్ది, ఇంటిది, మరి మీ గురించి తెలుసుకోవాలి తీరికగా, దానికి టైం ఉంది. చాలా థ్యాంక్స్ ప్రబోధ్ అన్నాడు. ప్రబోధ్ మధు చెయ్యి పట్టుకుని ఆవేశంగా షేక్ చేశాడు. పర్వాలేదంటూ మధు ఇద్దరికీ చెప్పి మెకానిక్తో వెళ్ళిపోయాడు. ఇద్దరూ లోపలికెళ్ళి చెరో సోఫాలో కూర్చున్నారు. కోటి అని కొన్ని నిమిషాలు మౌనం దాల్చాడు. ఎస్ సార్ అని ఆశగా ఎదురు చూశాడు కోటి. ఇందాకటి వరకు ఒక్క మనిషి దొరకలేదే అని నిరాశ చెందాను, బాధపడ్డాను, కానీ ఇప్పుడు దొరికినట్లు నిర్ధారణ అవుతుంటే పూర్ ఫెలో అని బాధగా ఉంది. అందరిలాగానే నాకెందుకు ఈ గొడవ అని వెళ్ళిపోయి ఉంటే బాగుండేది, జాలేస్తోంది. సార్, అతడు ఇంత త్వరగా ఇప్పట్లో ఇక్కడికి రాడు, మనసు మార్చుకోవచ్చు కదా. అక్కడే పొరబడ్డావు. అతడు రాడు, కానీ అతన్ని వెతుక్కుంటూ మెల్లమెల్లగా మన వైపు లాక్కోవటానికి మనం వెళ్ళాలి. అతడికి తెలియకుండానే ఆకర్షితుడై మన వలలో చిక్కుకుపోవాలి. ఇంకా తిరుగులేదు. మధును గురించిన వివరాలు సేకరించు, అది నీ పని. కోటికి హుషారెక్కింది. రేపే కనుక్కుంటాను. మన దేశంలో ఒకరి విషయం తెలుసుకోవాలంటే డబ్బు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద డిటెక్టివ్లను వినియోగించుకోనక్కర్లేదు. కిళ్ళి కొట్టు లేదా పుస్తకాలు అద్దెకిచ్చే దుకాణం దగ్గరాగి ఫలానా వారు తెలుసా అని అడిగితే అతడు ఆ వ్యక్తిని గూర్చి ఉన్నవి లేనివి, ఆ వ్యక్తిని గూర్చి 10 మంది ఏమనుకుంటున్నది తన అభిప్రాయం జోడించి చెప్పేస్తాడు. అంత తేలిగ్గా పనైపోతుంది. మధు ఆగ్రో కంపెనీలో సేల్స్ మేనేజర్. ఇంటి అడ్రస్ తెలుసుకున్నాడు కోటి. మరుసటి రోజు సాయంత్రం ఆ ఇంటికి కాస్త దూరంలో ఆగి పరీక్షగా చూశాడు. సాయంకాలం కనుక ఇంట్లో 4-5 ఉన్నట్లు తెలుసుకున్నాడు. 4 ఇండ్ల అవతల చిన్న పెంకుటిల్లుంది. ఒక బామ్మగారు కూర్చుని కూరగాయలు తరుక్కుంటోంది. కిళ్ళి కొట్టు, పుస్తకాలు కొట్టు అయ్యాక బామ్మగారి అభిప్రాయం కూడా తీసుకుంటే మంచిదనుకున్నాడు కోటి. మెల్లగా వెళ్ళి నమస్కారం పెట్టి కాస్త దూరంగా నుంచున్నాడు. మాటలు కలిపి తనకొక చెల్లెలున్నట్లు, మధును గూర్చిన వివరాలు తెలుసుకోవాలని వచ్చినట్లు చెప్పాడు. ఆమె వెంటనే అతడితో సహకరించింది. రవి చంద్రగారు వ్యవసాయ శాఖలో సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకి 3 సంతానం. పెద్దవాడు మధు, మంచివాడు, బుద్ధిగా చదువుకొని అమెరికాలో MBA చదివి వచ్చాడు. రెండవది మాధవి, BSc చదువుతోంది. మూడవ వాడు మోహన్, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. సంసారం అన్నాక బోలెడు సమస్యలుంటాయి, కానీ ఈ కుటుంబం మాత్రం ఏ గొడవలు లేనట్లే పైకి కనబడుతుంటారు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మధుకి స్నేహితుల పిచ్చుంది. చిన్న క్లాసుల నుంచి ఒకే చోట చదువుకున్నారు. స్నేహితులతో తిరిగి ఆలస్యంగా ఇంటికి వస్తాడు.
అతడు సేకరించిన విశేషాలను బట్టి మధుకు దురలవాట్లు వ్యసనాలు లేనట్లే ఉంది. వారం రోజులు గడిచిపోయాయి. కానీ మధు ప్రబోధ్ వాళ్లను కలవడానికి వెళ్ళలేదు. వీరిద్దరికీ ఉన్న ఆత్రం కొద్దీ ఒక సాయంత్రం మధు ఇంటికి వెళ్ళారు. రవిచంద్ర గారు ఇంట్లోనే ఉన్నారు. తమ్మును తాము పరిచయం చేసుకున్నారు. రవిచంద్రకు చాలా సంతోషం వేసింది. ప్రబోధ్ చేపట్టుకుని అన్నాడు, మీ గురించి విన్నానండి. మీరు పెద్దవాళ్ళు, మేధావులు, మిమ్మల్ని కలుసుకోవాలని ఉన్నా ఏదో జంకు. కూర్చోండి. ఇతను అన్నాడు కోటిని ఉద్దేశించి. డాక్టర్ కోటీశ్వర్ నా కుడి భుజం, స్నేహితుడు, ఆప్తుడు, పుత్రుడు అన్నీను. కానీ నాతో 2 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. కోటి అని పిలుచుకుంటాను. అంటే మీతో సరితూగే అర్హతలున్నాయన్నమాట. లేదు లేదు అన్నాడు కోటి నవ్వుతూ. గురు శిష్య సంబంధం అట్లా ఉండాలి. రవిచంద్ర మెచ్చుకుంటూ ఉంటే కోటికి ఇబ్బందిగా ఉంది. ఆ తరువాత మధును వాళ్ళు కలుసుకునే ఉదంతం చెప్పాడు. తండ్రి గర్వంగా చూస్తూ అన్నాడు, మధు చిన్నప్పటి నుండి అంతేనండి. ఏదో మేలు చేయబోయి కొన్నిసార్లు బాగా దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. వద్దురా అని వాళ్ళమ్మ నేను చెబుతూనే ఉంటాం, వినడు. ఆ బుద్ధి అతడి అణువణువున ఉంటే మీరు వద్దు అంటే ఎలా పోతుంది? ప్రబోధ్ అన్నాడు. రవిచంద్ర హాయిగా నవ్వాడు. ఇంతలో మాధవి ట్రేలో కాఫీ పాటు కప్సు తెచ్చిపెట్టింది. కూతుర్ని పరిచయం చేశాడు. ఏమ్మా, బీఎస్సీ తర్వాత ఏం చేద్దామని? మాధవి తండ్రి వైపు చూస్తూ మెల్లగా ఎంఎస్సీ అండి అంది. మంచి మార్కులు రావాలి సీటు దొరకటానికి, చూద్దాం తండ్రి అన్నాడు. మాధవి కాఫీ పోసి అందిస్తుండగా మధు వచ్చాడు. సార్, మీ ఇంటికి వెళ్ళానండి. ఓ, ఏదో ఖాళీగా ఉండి అట్లా తిరుగుతూ ఇలా వచ్చాం. కాఫీ సిప్ చేస్తూ అన్నాడు ప్రబోధ్. దాదాపు గంటసేపు కూర్చుని వెళ్ళిపోయారు. మధు, మహావ్యక్తుల బుద్ధులెప్పుడు గొప్పగా ఉంటాయి. లేకపోతే అంత పెద్ద సైంటిస్టు మన ఇంటికి రావటం. మధు నవ్వి అవునన్నాడు. నిజమే మరి. ఆ రోజు కారును రిపేర్ చేసుకోగలిగారు. కానీ అట్లా అవ్వకపోతే తను తీసుకెళ్లిన మెకానిక్తోనే కారు బాగయ్యేది. కృతజ్ఞత అంటే ఉండదు మరి. 2 సార్లు ఆయన మధు ఇంటికొచ్చాడు. ఒకరోజు సాయంత్రం 5 గంటలు కావస్తోంది. మధు ఫోన్ రింగ్ అయింది. అతడు అందుకుని మధు హియర్ అన్నాడు. ఓ మధు, నేను కోటిని. ఇంటికి వెళ్ళే టైం కదూ, ఒకసారి మా ల్యాబ్స్కి వస్తావా? మధు క్షణం ఆలోచించి, మరి ఇతర ప్రోగ్రాం లేనందువల్ల వస్తానన్నాడు. ఎదురు చూస్తూ ఉంటాం అని పెట్టేశాడు కోటి. విజయవాడ రోడ్ ఊరి పొలిమేరల్లో ఉంది ప్రబోధ్ ఆఫీసు అండ్ ల్యాబ్. యు ఆకారంలో హాస్టల్ గదుల్లా ఉన్నాయి. పోర్టికో, ఆ తర్వాత సింహద్వారం అతడి దృష్టిని ఆకట్టుకున్నాయి. తలుపులు గాజు తలుపులు, వాటి ఫ్రేములు నల్లగా పాలిష్తో నిగనిగలాడుతున్నాయి. ఆ తలుపుల్ని ద్వారబంధానికి బంధించిన మడత బంధాలు ఇత్తడివి. బ్రాసోతో పాలిష్ చేసినట్లు మొర్దాబాది ఇత్తడి నగిషి సామాను మెరిసినట్లు మెరుస్తున్నాయి. తలుపు తోశాడు. అవి తెరుచుకోలేదు. కానీ ఎక్కడో కాలింగ్ బెల్ మోగింది. అంటే తను నుంచున్న డోర్మ్యాట్ కింద ఏదో పరికరం ఉందన్నమాట. కాస్త యువతలికొచ్చి డోర్మ్యాట్ తీశాడు. స్కేల్ లాంటి పలుచటి రాగి ముక్క నేలకు అంటించుంది. అలికిడికి డోర్మ్యాట్ యథాప్రకారం ఉంచాడు. తెల్లటి ల్యాబ్ కోట్ వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి తలుపు తీసి మధు లోపలికి వెళ్ళగానే మళ్ళీ తలుపులు బంధించాడు. ఎందుకో మధుకు ఆ బంధిస్తున్న శబ్దం నచ్చలేదు. కాస్త భయం కూడా వేసింది. ఆ నూతన వ్యక్తి తాళం చెవి జేబులో వేసుకుని చేయి చాపి మధుతో కరచాలనం చేస్తూ, మీరు మిస్టర్ మధు కదూ, రండి, ఎదురు చూస్తున్నారు. నా పేరు జెన్నీ. ఇకపై మనం తరచూ కలుసుకోవాల్సి వస్తుంది. కానీ ప్రస్తుతం మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలి. తిన్నగా వెళ్ళి 6వ నంబర్ గదిలోకి వెళ్ళండి. డాక్టర్ కోటి అక్కడున్నారు. జెన్నీ వెళ్ళిపోయాడు. అదేం పేరు ఫారినర్ లాగా? మధు అక్కడ నుంచుని తన ఎదురుగా ఉండే కారిడార్ కేసు చూశాడు. పాలిష్ చేసిన ఫ్లోర్ అద్దంలా మెరుస్తోంది. తెల్లటి స్తంభాలు, పొడవైన నీడలు నేలపై ప్రతిఫలిస్తూ ఆ నిశ్శబ్ద ఏకాంత వాతావరణంలో అదో లోకంలో ఉన్న భ్రమ కలిగించింది. ఎవరో తలుపు తీసుకుని వచ్చారు. తప్పు చేసిన వాడిలా నుంచుని చూస్తున్న మధు తుళ్ళిపడి వెనక్కి తిరిగి చూశాడు. ఆ వస్తున్న వ్యక్తిని చూసి మనసులోనే నవ్వుకున్నాడు. తను ఎక్కడో ఏదో లోకంలో లేడు. 100కి 100 పృథ్వీపై ఉన్నాడు. ఆ వ్యక్తి చేతిలో బకెట్ ఉంది. మరొక చేతిలో తుండుగుడ్డ, చీపురు ఉన్నాయి. మధు గబగబా వెళ్ళి 6వ నంబర్ గది ముందర నుంచున్నాడు. మాటలు వినిపిస్తున్నాయి. ఎవరైంది తెలియటం లేదు, కానీ ఒక స్త్రీ కంఠం కూడా ఉంది. తలుపు తట్టాడు. లోపల ఏదో హడావిడి పడుతున్నలా ఉంది. కుర్చీలు జరుపుతున్న శబ్దం. కోటి తలుపు తీశాడు. హలో అని మధుని లోపలికి ఆహ్వానించాడు.
మధు లోపలికి వెళ్తున్నప్పుడు పక్క తలుపును వేస్తున్న ఒక హస్తాన్ని చూశాడు. ఆ చేతికున్నది పెద్ద డయల్ వాచి అయినా ఆ సుకుమార్ హస్తం ఒక స్త్రీది అని గుర్తించటానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు. ఏమీ తెలియనట్లు కుర్చీలో కూర్చున్నాడు. ఎలా ఉంది మా ల్యాబ్? మధు చుట్టూ పరీక్షగా చూశాడు. అన్ని ల్యాబ్స్ లాగానే ఉన్నా ఇక్కడ మరీ ఎక్కువ సరంజామా పరికరాలు ఉన్నట్లున్నాయి. అవును, మనం మన పేర్లతో పిలుచుకుందాం. మధు అండ్ కోటి సులభంగా ఉంటుంది. అవును అన్నాడు మధు నవ్వుతూ. ఇంతలో ఒక 16 ఏళ్ల కుర్రవాడు కాఫీ, బిస్కెట్లు, పండ్లు ఉన్న ట్రే తెచ్చిపెట్టాడు. అతడు వెళ్ళగానే ప్రబోధ్ వచ్చాడు. మధు వచ్చావా? మనం తిని తాగాక ఒక రౌండ్ కొట్టొద్దాం అంటూ కూర్చున్నాడు. 15 గంటలో ఆ పని ముగించి ముగ్గురు ప్రబోధ్ రూమ్కి వెళ్ళారు. ప్రబోధ్ గదిలో మధుని మైక్రోస్కోప్ ఆకర్షించింది. దాని దగ్గరున్న ఎత్తైన స్టూల్ మీద కూర్చున్నాడు. సార్, ఈ టెస్ట్ ట్యూబ్లు, ద్రవాలు, రకరకాల పరికరాలు చూస్తుంటే నాకేం అర్థం కావు. మీరు చెప్పండి, మీరేం చేస్తారు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఇది జన్యుశాస్త్ర పరిశోధనాలయం, అంటే జెనెటిక్స్కి సంబంధించినవి, తెలుసునా? ఇంతవరకే మధు నవ్వేశాడు. గుడ్, అంతవరకు అయితే చెప్పటం సులభం, బిడిమిడి జ్ఞానమైతే కష్టం, కోటి అన్నాడు. మధు ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుని దాన్ని చేతిలో అటు ఇటు తిప్పుతూ చూస్తూ అన్నాడు. దీన్ని చూస్తుంటే టెస్ట్ ట్యూబ్ బేబీ గుర్తుకొస్తోంది. ఓ, అది దాటిపోయాం మధు. జన్యుశాస్త్రం చాలా ముందంజ వేసింది. కొత్త కొత్త పరిశోధనలతో కొంగ్రొత్త విషయాలను కనుక్కుంటున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీ, ఆ తరువాత క్లోనింగ్ ద్వారా బిడ్డను తయారు చేయటం. దీనికి స్త్రీ పురుషులు అక్కర్లేదు. అంటే నీ డబ్బులను నీ కణాల్లోంచి తయారు చేయవచ్చును. కృత్రిమ సంపర్కం ద్వారా సంతానం పొందటం, ఇవన్నీ మామూలైపోయాయి. నిజమే, వింటున్నాం. కానీ దీనివల్ల వారి మానసిక పరిణామం ఎట్లా ఉంటుంది? ఎటువంటి నైతిక విలువలను పోగొట్టుకొని మనోవేదనకు లోనవుతారు? ఉంటాయి, కానీ తల్లి కావాలన్నా తండ్రి కావాలన్నా బలవత్తరమైన కోరిక ముందు ఇవన్నీ లెక్క చెయ్యరు. కానీ ఈ మధ్య ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ విక్టోరియా హాస్పిటల్లో ఒక కేసు జరిగింది. ఒక కోటీశ్వరులు అయిన దంపతులు టెస్ట్ ట్యూబ్ బేబీని తయారు చేయించుకున్నారు. ఆమె అండము ల్యాబ్లో ఫలించి ఉంది. రెండవది కూడా ఫలించింది. అంటే 2 ఎంబ్రియోలు, భ్రూణాలు తయారయ్యాయి. వాటిని డీప్ ఫ్రీజ్ చేసి ఉంచారు. ఆమె గర్భంలో ఒకదాన్ని ప్రవేశపెట్టాలి. కానీ వారిద్దరూ కూడా ప్లేన్ యాక్సిడెంట్లో మరణించారు. ఆ భ్రూణాన్ని మరొక స్త్రీ గర్భాన్ని ఎరువుగా తెచ్చి పెంచాలా, లేక వాటిని నాశనం చేయాలా? అంటే భ్రూణ హత్య అవుతుందన్నమాట. మధు శ్రద్ధగా విన్నాడు. ఈ మధ్య పేపర్లో వేశారు, విజ్ఞానం ఒక అడుగు ముందుకు వేశామన్న గర్వంతో అడుగులు వేస్తోంది. కానీ అది ఆ తరువాత కూరుకుపోతుంది. అణువు భేదించినప్పుడు పొంగిపోయాను. అది అణ్వాస్త్ర యుగానికి నాంది పలికింది. మత్తుమందులు వైద్యానికన్నా వ్యసనానికే ఉపయోగపడుతున్నాయి. ప్రయోగాల్ని మానము, వీటిని మానవుడి శ్రేయస్సుకు, లోక కళ్యాణానికి ఉపయోగించాలి. మీరు ఒప్పుకుంటారు కదూ? అవును, కానీ కొన్ని నీతి నియమాలకు కట్టుబడి ఉండాలి. అప్పుడే రాణిస్తుంది. బాగా చెప్పావు. ఈ జన్యుశాస్త్ర పరిశోధనలు అతి సున్నితమైనవి. మానవుడి సున్నిత గుణాల్ని తట్టిలేపుతుంది. నేను తప్పు చేస్తున్నానేమో అన్న అనుమానం మొలకెత్తకపోదు. కృత్రిమ సంపర్క గర్భధారణ వల్ల నైతికంగా ఎంత పతనమైపోతున్నామో అన్న బాధ కలగకపోదు. కొందరిలో అది ఉధృతం కాబట్టి వారు అంగీకరించరు. శరీరం ఎదురు తిరుగుతుంది. ఇటు రా మధు, వెళ్దాం అని వారిరువురు మధుని మరొక గదిలోకి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఎన్నో పరికరాలున్నాయి. ఒక గోడ మధ్యలో సేఫ్ తలుపు లాంటిది దిట్టమైన స్టీల్ తలుపు ఉంది. దాని మీద చిన్న అక్షరాలతో టెంపరేచర్ రాసి ఉంది. 3 రకాల బల్బులున్నాయి. ఆ క్షణంలో ఎర్ర బల్బు వెలుగుతోంది. విర్ అని సన్నటి శబ్దం ఆ గదిలో వినిపిస్తోంది. కూర్చో అంటూ ప్రబోధ్ లైట్ ఆఫ్ చేశాడు. ఎర్ర బల్బు కాంతివంతంగా కనిపిస్తూ ఏదో అదృశ్య శక్తిని ఆ గదిలో ప్రసరింపచేస్తున్నదిలా ఉంది. గదిలో చీకటిలో సన్నగా ఎర్రటి ఎరుపు వెలుతురు ఏదోగా ఉంది. తను ఏదో అంతరిక్ష ల్యాబ్లో ఉన్నట్లుంది. మధు, మేమొక ప్రయోగం చేస్తున్నాం అన్నాడు ప్రబోధ్. అంత మాత్రానికే దీపం ఆర్పేసి ఈ భయంకర వాతావరణం ఎందుకు కల్పిస్తున్నాడో మధుకి బోధపడలేదు. కోటి మాత్రం ఒక పక్క టేబుల్ మీద ఏదో చేస్తున్నాడు. స్విచ్ వేసిన శబ్దానికి అతడు ఆనందించాడు. కానీ కోటి దగ్గరున్న మరొక ఎర్ర బల్బు వెలిగింది.
ఆ తరువాత వినబడింది భూగర్భంలోంచి భీకర ధ్వని. తను కూర్చున్న గది క్రింద నేల కంపిస్తోంది. అంతే, లైట్ వెలిగింది. కోటి నెగిటివ్ ఫిల్మ్ని 2 చేతులతో పట్టుకొని తెచ్చి ప్రబోధ్కు చూపిస్తున్నాడు. ఆ భీకర ధ్వని ఆగిపోయింది. గది చాలా చల్లగా అయిపోయింది. ఏమిటిది అన్నట్లు చూశాడు. ఓ, ల్యాబ్స్లోకి చల్ల గాలిని పంపుతుంది. మరి శబ్దం చేస్తోంది కదూ. రేపే దాని విషయం చూడాలి. మధు నవ్వాడు. మరీ అంత భయంకర రొదా? త్వరగా చూపించండి. మధు మాటలు వినిపించుకున్నట్లు లేదు. వాళ్ళిద్దరూ నెగిటివ్ ఫిల్మ్ చూస్తున్నారు. అంత స్పష్టంగా లేకపోయినా అవి కుటుంబ సభ్యుల ఫిల్మ్ లాగా ఉంది. వాళ్ళ మాటల్ని బట్టి. ప్రింట్ చేయించుకోటి, బాగున్నాయి. ఎస్ సార్ అని దాన్ని ఆరబెట్టడానికి వెళ్ళాడు. ప్రబోధ్ ఆ స్టీల్ సేఫ్ తలుపు చూపుతూ, ఏమనుకుంటున్నావు మధు? మామూలుగా అయితే డబ్బును భద్రం చేసే సేఫ్ అనేవాడిని, కానీ వాటి మీద అంకెలు లైట్లు చూస్తుంటే ఇంకేదో భద్రపరిచినట్లున్నారు. అవునని వాచి చూసుకున్నాడు. 7:30, ఇక వెళ్దాం అని లేచాడాయన. మధుకు ఆశ్చర్యంగా ఉంది. అయిష్టంగా లేచాడు. ఇంకో రోజు మధు, చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. ఒక ముఖ్య వ్యక్తిని పరిచయం చేయాలనుకున్నాను కానీ ఈరోజు వీలు కాలేదు. ఉంచవలసిన లైట్లుంచి తీసివేయాల్సినవి తీసేసి తలుపులు తాళం వేశాడు కోటి. ముగ్గురు కారిడార్లో నడుస్తున్నారు. ట్యూబ్ లైట్లు వెలుగుతున్నాయి. ఇంతలో తమ వెనక గదుల్లో ఎవరో పెళ్ళున విరిగిన శబ్దం. ఆ తరువాత సన్నటి బాధతో కూడిన మూలుగు వినిపించింది. మధు అడుగులు టక్కున ఆగిపోయాయి. ప్రబోధ్ గాబరాగా మధు చేయి పట్టుకున్నాడు. కోటి చివుక్కున వెనుదిరిగి పరిగెత్తినట్లే వెళ్ళాడు. వాళ్ళు గాజు తలుపులు సమీపించే వరకు మాట్లాడలేదు. అతడి చేతి అసభ్యమైన పట్లు మధు ముంజేతిని వీడలేదు. తలుపు తాళం తీయటానికి కాకి డ్రెస్లో ఉన్న నౌకర్ ఎదురు చూస్తున్నాడు. తలుపు తీసి కొద్దిగా తెరిచాడు. మధుని బయటికి తోస్తున్నలా చేస్తూ కంఠం తగ్గించి గంభీరంగా అన్నాడు ప్రబోధ్. మిస్టర్ మధు, ఇక్కడ ఉండేది పరికరాలు, టెస్ట్ ట్యూబ్లు, రకరకాల గాజు సామాగ్రి మాత్రమే కాదు, పనివారు కూడా ఉన్నారు. వారిలో స్త్రీలు కూడా ఉన్నారు. ఇప్పటికి వెళ్ళు. అతడి వెనుక తలుపులు మూసుకున్నాయి. చల్లటి గాలి ముఖానికి కొట్టింది. స్వేచ్ఛావాయువులు పీలుస్తుంటే అతడి ఎద ఎగిసి పడుతోంది. మణికట్టు దగ్గర ప్రబోధ్ ఒత్తిడి ఇంకా బాధగా తెలుస్తూనే ఉంది. స్కూటర్ ఎక్కాడు. అది వేగాన్ని పుంజుకుంటోంది. ప్రబోధ్ నుండి ఒక్కో అడుగు దూరం అవుతున్న కొలది విశృంఖలమై హాయిగా స్వేచ్ఛగా ముందుకు సాగిపోయాడు. ఆ రాత్రి చాలాసేపు నిద్ర పట్టలేదు. పెళ్ళున పగిలిన శబ్దం, ఆ తరువాత స్త్రీ మూలుగు అతడి చెవుల్లో వినవస్తూనే ఉంది. ఎవరామె? ఏమిటి పగిలింది? ఆమె బాధ ఏమిటి? పనివారున్నారు, స్త్రీలు కూడా అట. అంటే వారు 8 గంటల రాత్రి వరకు ఉండి ఏం చేస్తారు? ప్రయోగాలు. ఆ పగిలిన దానికి, ఆ ఆర్తనాదానికి కారణం పురుషుడేమో. అందుకే తనను తోసినట్లు పంపేశాడు ప్రబోధ్. ప్రబోధ్ గబగబా లోపలికి వెళ్తుంటే కోటి ఎదురొచ్చాడు. విషయం తెలుసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో తను అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో తనకు తెలుసును. ఈ ఆడాళ్ళుంటే ఇదే గొడవ. కోటి అతడి వెనకాల వెళ్ళాడు. చాలాసేపు మౌనంగా గడిపారు. చివరికి కోటి అడిగాడు, సార్, ఎందుకు ఈ మిస్టరీ? మధు ఇక్కడ 2 గంటలు గడిపాడు. చిన్న చిన్న విషయాల్లో గాబరా పెట్టాం. లైట్లు వేయటం, తీయటం, తలుపులు వేయటం, తీయటం, సైలెన్సర్ తీసివేసిన మెషిన్లు పనిచేయించటం, అన్నీ ఏమిటి? ప్రబోధ్కు ఇంకా కోపంగా అసహనంగా ఉంది. కానీ మధు విషయం మాట్లాడేసరికి కాస్త హుషారు పుట్టింది. ఏం లేదు, ఇదొక విధమైన ట్రీట్మెంట్. ఏదో అసాధారణమైనవి జరుగుతున్నట్లు భ్రమ కలిగించటం, ఆ తరువాత అవి అతి మామూలు విషయాలైనట్లు తెలియజేయటం. అంటే ఇక్కడ జరిగేది ఏదీ కూడా విపరీతమైనవిగా కనబడకూడదు. ఎంత సీరియస్ విషయమైనా దాన్ని తేలిగ్గా తీసుకునే మనస్తత్వం అలవడాలని. ఇక్కడంతా ఆర్భాటలే అన్న భావం కలగాలి. మనం ఈరోజు చేసినవన్నీ రొటీన్ పనులే. కాకపోతే మధుకు అవి విచిత్రంగా, మర్మంగా అనిపించుంటాయి. చూద్దాం అతడి ప్రవర్తన. అసలైన విషయం సీరియస్గా ఉన్నా అతడికి అతి తేలిక విషయంలా అనిపించాలి. అందుకే అట్లా జరిగించాను. భోజనం చేసి పుస్తకం తీసుకుని అలా సోఫాలో కూర్చున్నాడో లేదో ఫోన్ రింగ్ అయింది. మధు, నేను కోటీని ఆత్రంగా అన్నాడు. నేను చాలా వర్రీడ్గా ఉన్నాను. ఏం జరిగింది? ఏం జరగకూడదో అదే జరిగింది అన్నాడు బాధగా. వాట్? మీరందరూ ఉండగా అలా జరగటం? షేమ్, ఉద్రిక్తుడై అన్నాడు. మేమందరం ఉండి ఏం చేయగలం అన్నాడు నిస్పృహతో. కోటి, మతిగాని పోలేదు కదా. 8 గంటల రాత్రి మనమంతా ఉన్నాం. ఆమెను రక్షించలేకపోవటం సిగ్గుకరం. ఆగు అంటూ కోటి విరగబడి నవ్వాడు. ఓ పూర్ మధు, జరగకూడనిది అంటే నా ఉద్దేశంలో
నువ్వు ఊహించింది కాదు. నీ ఊహకు ఆ ఒక్క సీన్ తట్టడం విచారకరం. షేమ్ కూడా. ల్యాబ్స్లో జరగకూడంది అంటే ఒక్కటే సుమా, ఎన్నో నెలల శ్రమ, పెళ్ళున గాజు పగిలిన దాంట్లో ఉండడం, అది విచ్ఛిన్నమైపోవటం. ఆమె బాధగా మూలిగిందంటే ఆశ్చర్యపడనవసరం లేదు. ఓహ్, ఐఎమ్ సారీ, కానీ ప్రబోధ్ గారు నాకు అలాంటి అభిప్రాయం కలిగించారు అని అతడు అన్న మాటలు వల్లించాడు మధు. కోటి నవ్వాడు. పాపం సార్, ప్రయోగం నాశనమైందని బాధ. 2 ఏళ్ల క్రితం ఇట్లాగే జరిగింది. అప్పుడు కూడా స్త్రీయే కారణం. అందువల్ల కసిగా స్త్రీలు కూడా ఉన్నారు అన్నారేమో, అంతే. గంటసేపు ఓదార్చొచ్చాను. ఎల్లుండి రాగలవా మధు? మధు ఆలోచిస్తూ జవాబు ఇవ్వలేదు. అనుమానిస్తున్నావా? కోటి నవ్వుతూ అడిగాడు. అవును, నువ్వు చెప్పిన దానిలో యథార్థం ఎంతుందో ఆలోచిస్తున్నాను. కాసేపు ఆగు. మధు మాట్లాడలేదు. కోటి వేచి ఉన్నాడు. కాసేపు ఆగి మధు అన్నాడు, విశ్వసిస్తున్నాను. ఎల్లుండి కదూ, వస్తాను. థ్యాంక్ యూ అని కోటి పెట్టేశాడు. మధు అనుకున్నాడు, తనెంత తప్పుగా ఊహించుకున్నాడు. ఆ వాతావరణం, సందర్భం, సంభాషణ అట్లా ఉంది మరి అని సరిపెట్టుకున్నాడు. ఆనాటి విశేషాలను పునరావృతం చేసుకుంటూ చాలాసేపు మెలకుగానే ఉన్నాడు. ఎల్లుండి సాయంత్రం రానే వచ్చింది. మళ్ళీ అదే సమయానికి గాజు తలుపులు ఎదుట నించున్నాడు. ఎందువలనో అక్కడి నుంచుంటే లోపలికి వెళ్ళాలన్న ఆతృత తనకు లేదు. అన్నీ మామూలుగా ఉన్నట్లే ఉండి విపరీతంగా ఉంటున్నాయి. ఆ రోజు నిజంగా గాజు పెళ్ళున పగిలిందా, లేక ఒక స్త్రీ హృదయం బ్రద్దలైందా? కోటి మాటల్లో యథార్థత ఉన్నట్లే ఉంది. పోనీ మంచి అంటే గాజు పగిలిందే అని అనుకున్నాడు. ఈ మారు కూడా జెన్నీ తలుపు తీశాడు. చేయి పట్టుకుని కుదిపేస్తూ నవ్వాడు. ఎందుకట్లా వెర్రివాడలు నవ్వుతున్నావు అని అడిగాడు మధు. మొన్నటి విషయానికి నువ్వేదేదో ఊహించి మా అందరినీ దూషించావటగా. నీ వెర్రి పడి ఒక స్త్రీ వెంట ఈ ల్యాబ్స్లోనే పడాలా? మాకు స్త్రీ అంటే లేదా ఆడ అంటే ఒక 0, దానికి ప్లస్ గుర్తు మాత్రమే. మధుకి కోపం వచ్చింది తనని అలా చురకలుగా మాట్లాడుతున్నందుకు. నీ పేరు జెన్నీ ఎట్లా అయింది అని అడిగాడు సీరియస్గా. ప్రతివాడు నన్ను జానీ వాకర్ అని జానీగా అనేవారు. తుంటరి పిల్లవాడిని పిలిచినట్లు పిలుస్తుంటే జానీని జెన్నీగా హై స్కూల్లోనే మార్చుకున్నాను. వెళ్ళండి, ఈరోజు 7వ నంబర్ గదిలో మీకు కోటి గారు కనబడతారు. జెన్నీ వెళ్ళిపోయాడు. కోటి గాడు అనుకొని నవ్వుతూ వెళ్తున్నాడు. అన్నీ మూసిన తలుపులే. అక్కడక్కడ శబ్దాలు వినిపిస్తున్నాయి. క్రితంసారి ఉన్న బెరుకు ఇప్పుడు లేదు. 7వ నెంబర్ గది ముందర నించున్నాడు. లోపల మాటలు వినిపిస్తున్నాయి. అందులో ఒక కంఠం స్త్రీది. తలుపు తట్టి నుంచున్నాడు. ఈ మారు ఏదో పెద్ద తలుపు వేసిన చప్పుడైంది. ఆ తరువాత కోటి వచ్చి తలుపు తీశాడు. హలో, రారా మధు, ఇవాళ చాలా బిజీగా ఉన్నాం. నిన్న పాడైన ఎక్స్పెరిమెంట్ని రిపీట్ చేయించడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేశాం. మధు కళ్ళు ఓ మారు చుట్టూ చూశాయి. అక్కడ ఒక పెద్ద బీరువా తప్ప ఇంకా ఏ తలుపులు లేవు. అటు ఇటు చూసినట్లే చూశాడు. ఆ బీరువా స్టీల్ది. ఎక్కడ కన్నులున్నట్లు లేదు. మరి ఆ స్త్రీ ఎక్కడ మాయమైనట్లు? తను మాట్లాడితే ఏ పొరపాటు దొరుకుతుందో అని మౌనం దాల్చాడు. కోటి లేచాడు. పద వెళ్దాం అని మధుతో బయటికొచ్చాడు. తలుపు దగ్గరగా వేసి ముందుకు నడుస్తుంటే మధుకు ఆశ్చర్యం వేసింది. తాళం వేయడేం అని. ఆ తరువాత ఆలోచన తట్టింది. ఆ బీరువాలోంచి బయటకు వచ్చిన వ్యక్తి గదిలోంచి బయటికి రావాలని కాబోలు. వాళ్ళు 2 అడుగులు వెయ్యలేరు. జెన్నీ ఎదురొచ్చాడు రొప్పుకుంటూ. సార్ క్షమించండి, మధుని 10 నిమిషాలు ముందుగా పంపాను. మీరు వెళ్ళండి, నేను మధుని తీసుకువెళ్తాను. కోటి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. మధు మళ్ళీ కలుస్తాను అని కోటి వెనక్కి తిరిగాడు. మధు ఆగి కోటి ఆత్రంగా వెళ్తుంటే బ్రుకుటి ముడివేసి చూస్తున్నాడు. జెన్నీ మధు చేతి మీద లీలగా తట్టి ఇటువైపు రండి అన్నాడు. కోటి చాలా ఆత్రంగా వెళ్తున్నాడేం? జానీ నవ్వాడు. కోటి చెప్పలేదా? మిసెస్ కోటి హాలెండ్లో ఉన్నారు. కొన్ని సైంటిఫిక్ పరికరాల్ని హాలెండ్లో ఫిలిప్స్ కంపెనీ తయారు చేసింది. ఆమెను స్పెషల్ ట్రైనింగ్కు పంపారు. ఆమెకు ఉత్తరాలు రాయటం విసుగు. క్యాసెట్ పంపుతారు. అంతేనా? అయితే అక్కడే కూర్చొని వెయిట్ చేసేవాడినిగా అన్నాడు తేలిగ్గా ఫీల్ అవుతూ. ఎట్లా మరి? అవి లవ్ లెటర్స్, మీకుద్దేశించినవి కావుగా? జెన్నీ వెకిలిగా నవ్వాడు. మధుకు సిగ్గేసింది. నిజమే, తనేదో పరధ్యానంగా అన్నాడు. అంటే బీరువాలో పెట్టి మూసింది క్యాసెట్ రికార్డ్ ప్లేయర్ అన్నమాట. మధుని ప్రబోధ్ దగ్గర వదిలి వెళ్ళిపోయాడు జెన్నీ. మధును చూసి ఆయన హాయిగా నవ్వాడు.
పూర్ మధు, మొన్న కోటి మీద మండిపడ్డావట. ఒక్కడి మీద కాదు, అందరి మీద. మధు చిరుకోపం ప్రదర్శిస్తూ అన్నాడు. నాకట్లా అనిపించింది. సరే కూర్చో అని బెల్ మోగించాడు. కొంతసేపటికి ట్రేలో కాఫీ పాటు 2-3 రకాల టిఫిన్లు తెచ్చింది ఒక ఆమె చేతివైపు చూశాడు. కానీ ఆ చెయ్యి అపరిచితమే. ఆమె సన్నగా సీరియస్గా ఉంది. పెట్టి వెళ్ళిపోతుంటే థ్యాంక్ యూ కవిత అన్నాడు ప్రబోధ్. మధ్యాహ్నం భోజనానికి వెళ్ళలేదని ఇన్ని రకాలు తెచ్చింది, నువ్వు కూడా తిను. కంపెనీ కోసం మధు కూడా తిన్నాడు. ఆ తర్వాత వాళ్ళు స్టీల్ సేఫ్ ఉన్న గదిలోకి వెళ్ళారు. అక్కడ తీరుబడిగా కూర్చున్నారు. మధు, ఫారిన్లో రకరకాల బ్యాంక్స్ ఉన్నాయి. మధు శ్రద్ధగా వింటున్నట్లు తల కాస్త వంచాడు. అందులో సెమెన్ బ్యాంక్ ఒకటి. అవును విన్నాను. అయితే ఇక్కడ కూడా ఉందా? అటువంటిది లేదు. హమ్మయ్యా అని తేలిగ్గా ఊపిరి వదిలాడు మధు. అదేం? ప్రబోధ్ ప్రశ్న. ఎందుకో నాకు ఇష్టం లేదు. మానవుడు పురోగమించటం అంటే ఆ విధంగానా? అవి నాకు ఆశ్చర్యము, అయిష్టము కూడా. కొన్ని సందర్భాలలో అది సమంజసంగానే ఉంటుంది మధు. ఎప్పుడు? అన్నాడు విముఖతతో. ఎక్స్రేలు తీసే టెక్నీషియన్లు, మత్తుమందులతో పనిచేసేవారు, అంటే ఎనస్థెటిస్టులు, కోబాల్ట్, రేడియం ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ విభాగంలో ఉంటారు. వీళ్ళు చాలా చిన్న డోసుల్లో ఈ అతిశక్తివంతమైన కిరణాల్ని తమ శరీరంలోకి తీసుకుంటారు. దాంతో వారిలో అనేక మార్పులు వస్తాయి. శారీరకంగా మనకు కనబడే మార్పులు, కనబడని మార్పులు. వీళ్లకు సంతానం కలగకపోవచ్చు. పుట్టిన బిడ్డల్లో ఏదైనా లోపం ఉండవచ్చు. అందుకని బెస్ట్ థింగ్ ఏమిటంటే వీళ్ళు ఈ శాఖల్లో పని ప్రారంభించకముందే పిల్లల్ని పుట్టించేసుకోవాలి. అట్లా కాని పక్షంలో ఈ బ్యాంకులు అవసరానికి ఆదుకుంటాయి. మధు కొన్ని క్షణాలు తదేకంగా ప్రబోధ్ని చూశాడు. ఆ తర్వాత అతడి దృష్టి స్టీల్ సేఫ్ మీద నిలిచింది. దానివైపు సాలోచనగా చూస్తూ అడిగాడు, మరి ఆ సేఫ్ అందుకోసమేనా? అవును. మధు కళ్ళు ప్రబోధ్ కళ్ళతో కలిసే వరకు అతను చూస్తూనే ఉన్నాడు. ఆ తరువాత తన దృష్టితో మధును కట్టిపడేశాడు. అతడి ఆలోచన తరంగాలు ఆ విషయమై తను చెప్పదలుచుకున్న విషయాలన్నీ మధు మేధను సోకుతున్నాయి. 5-6 నిమిషాలు నిశ్శబ్దంగా దొర్లిపోయాయి. చివరికి మధు నోట దీర్ఘశ్వాస వెలువడింది. అవును, మీరన్నట్లు కొన్ని సందర్భాలలో అది సమంజసమే అనిపిస్తుంది. కానీ ఒక్క విషయంలో మాత్రం గట్టిగా ఉండాలి. ఏ సందర్భంలో కూడా దానిని ఇతరులు అమ్ముకోకూడదు. దాని వెనక ఉన్న సెంటిమెంట్ను కించపరచకూడదు. ప్రబోధ్ పెదవులు మందహాసంతో సన్నని వంపులు తిరిగాయి. మెల్లగా తలూపాడు. అవును, అతడి భార్యకే సర్వహక్కులు. నీ అభిప్రాయాల్ని అంగీకరిస్తాను, ఏకీభవిస్తాను కూడా. సరే, అందులో ఏమున్నదో నీకు తెలిసిపోయింది కదా. అయితే నీకు ఏ విధమైన విముఖత లేదు కదా? లేదు. ఆ పరిధి దాటనంత వరకు విముఖత్వం లేదు. చాలా సంతోషం మధు. ఈ క్షణంలో నేను ప్రబోధ్ను కాను, ఒక సైంటిస్ట్గా మాట్లాడుతున్నాను. అతడి కంఠస్వరంలో మార్పుకి మధు ఆశ్చర్యపడ్డాడు. ఏదైనా అతి ముఖ్య విషయం చెప్పాలనుకున్నప్పుడే కంఠంలో ఆ గంభీరత, నిజాయితీ స్పష్టమవుతాయి. మేమొక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. దానికి నీ సహకారం కావాలి. ఇట్లా నేను కోరినట్లు మరెవ్వరికీ తెలియకూడదు. మధు కళ్ళు గుండ్రంగా విచ్చుకున్నాయి. పెదవులు ఎరుపయ్యాయి. ఆ వెనక దవడ జారింది. ఏమిటి మీరంటున్నది? నేనొక గినీ పిగ్నా, లేక ఒక చిన్న జంతువునా? నా మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారా? లేక అలాంటి ఎక్స్పెరిమెంట్స్కు నేను సహకరించాలా? ఏ విధంగా? క్రోధం, వ్యంగ్యం ధ్వనించగా ఉద్రిక్తుడయ్యాడు మధు. నేను ఏ వివరాలు చెప్పను. నువ్వు మాట ఇచ్చి ప్రమాణం చేసే వరకు చెప్పను. ఇది అత్యంత రహస్యం. కానీ ఒక్కటి మాత్రం స్పష్టం చేస్తాను. నీదంతా పరోక్షంగా ఇచ్చే సహాయమే. నువ్వు ప్రత్యక్షంగా చేయవలసింది మానసిక ప్రోద్బలాన్ని ప్రసాదించటమే. మధు కనుబొమ ముడి ఇంకా బిగిసింది. కళ్ళు చిన్నవిగా అయ్యాయి. నా నుంచి మీరు ఎక్కువ ఆశించటం లేదా? ఆశిస్తున్నాను. ఎస్ అన్నాడు గెడ్డం రాసుకుంటూ. అతని చెయ్యి కాల్బెల్ స్విచ్ నంటింది. బెల్ విని కవిత లోపలికి వచ్చింది. కవిత, మంచినీళ్ళు. ఆమె ట్రే తీసుకుని వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి నీళ్ల జగ్గు, గ్లాసులు తెచ్చింది. ఆమె వెనకాతల కోటి కూడా వచ్చాడు. కవిత వెళ్ళాక తనొక కుర్చీలో కూర్చొని ఇరువురి దశ చూశాడు. ప్రబోధ్ ఒక గ్లాస్ నీళ్లు తాగి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతడి వెనుక తలుపు మూసుకున్నదో లేదో మధు విసురుగా లేచాడు. అతడి కంఠ నరాలు ఉబ్బి బిగిసి చిట్లిపోయేలా ఉన్నాయి. కళ్ళు క్రోధంతో అగ్నిగోళాలే అయ్యాయి. ఆ
కోపంలో ఏం చేస్తాడో అని కోటి భయపడి తలుపు బార్లా తెరిచి మధు రెక్క పట్టుకొని మరో గదిలోకి లాక్కుపోతుంటే మధు పెనుగులాడాడు. మధు, నా మాట విను, పక్క గదిలోకి వెళ్దాం. ఈ గదిలో అతి విలువగల సామానుంది, ప్లీజ్. మధు కోటిని ఒక్క తోపు తోశాడు. కానీ పక్క గదులు తరుచుకొని ఇద్దరు టెక్నీషియన్లు వచ్చి మధును పట్టుకొని పక్క రూమ్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. కోటి వెనకాలే వచ్చి తలుపు మూశాడు. మధు ఏదో వాగుతూనే ఉన్నాడు. కోటి మరో సోఫాలో కూర్చొని మధు శాంతించే వరకు మాట్లాడకూడదన్నట్లు కూర్చున్నాడు. మధు కాస్త నిమ్మళించి వెనక్కి చేరబడ్డాడు. నీ కోపానికి కారణం? అసలు నాకు ఈ వ్యవహారం, ఈ వాతావరణమే నచ్చలేదు. ప్రేమగా పిలిచారని సహజమైన ఉత్సాహంతో వస్తున్నాను. ఏదో మర్మం, ఏదో గంభీరత, ఏదో అసాధారణత చూస్తూనే ఉన్నాను. కానీ నువ్వనుకునే మర్మం, గంభీరత, అసాధారణత చివర ఏమీ లేదుగా. మొన్న ఆ పిల్ల అరిస్తే దానికి నువ్వు ఏదో ఊహించుకున్నావు, అంతేగాని జరిగింది అటువంటిది కాదు. మరి మేం చేస్తున్న ఈ పనుల్ని నడివీధిలో చెయ్యమంటావా? కొంత రహస్యం ఉండాలా వద్దా? నువ్వు పగలు వర్కింగ్ అవర్స్లో రాకూడదా? ఇదొక స్కూల్ బిల్డింగ్లా ఉంటుంది. అవును, మీరంతా ఒకటే. నాకు ఈ జన్యుశాస్త్రం అంటేనే మంట. టెస్ట్ ట్యూబ్ బేబీ అట, ఒకరి భ్రూణం, మరొకరి గర్భము. జెనెటిక్ ఇంజనీరింగ్ అట. ఆ పుట్టేది మాన్స్టర్ అయితే, 8 అడుగుల అఖండ తెలివిగల మనిషి అయితే. ఫారిన్లో రకరకాల స్పేస్ మూవీలు చూశాను. తలనొప్పి, అంతా ఊహాగానం. అలాంటి చోట నా సహకారం కావాలట. కోటి ఆత్రంగా ముందుకు వంగి అన్నాడు. కాస్త శమితంగా ఆలోచించు మధు. ఒక మానవుడిగా సహాయం చేయలేవా? అడగటం తప్ప? నన్నేమడిగారో తెలుసునా? తెలీదు. నువ్వే అన్నావుగా సహాయం చేయాలని. కానీ ఆ సహాయం ఏమిటో తెలియకుండానే నేను ప్రామిస్ చెయ్యాలి. ఈ విషయం కూడా ఎవరితో అనకూడదు. అంతా రహస్యమే. నాన్ సెన్స్. కథ కొనసాగుతుంది.